హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. షీఈ్ రమ్యశ్రీ గారు అండ్ ఒరిజినల్ నేమ్ అండ్ మా అందరికి చాలా ఇష్టమైన నేమ్ సుజాత గారు. షీఈ్ డైరెక్టర్, యాక్టర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అన్ని కూడాను. సో ఒక్కసారి వారితోని శివాజీ గారు చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఒక ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద ఒకసారి మాట్లాడదాం. నమస్తే. నమస్తే. యాక్చువల్ గా మా గాజువాక పిల్ల రియల్లీ సో స్వీట్ మ్యామ్. అది అప్పుడు అందరికి చాలా యాక్చువల్లీ అప్పుడు తేజ గారు కూడా నాది ఎక్కడనేది మామూలుగా విశాఖపట్నము అనగానే ఈ సాంగ్ ని కూడా నన్ను బేస్ చేసి మన సబ్బవరము, గాజువాక, సో ఇలా అన్నమాట, సిరిపురము, ఇలా మన విశాఖపట్నం బేస్ చేసి నాది కూడా వైజాగ్ అమ్మాయిని కాబట్టి అప్పుడు మాట్లాడినప్పుడు, ఎందుకంటే దాని ముందు ఫ్యామిలీ సర్కస్ చేయడం జరిగింది తేజ గారితో. అప్పుడు నువ్వు నేను దీని గురించి ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనుకొని అలా పెట్టారు. బట్ వెరీ బిగ్ సక్సెస్ అన్నమాట. వెరీ బిగ్ సక్సెస్. ఆ సినిమాలో హిట్ సాంగ్ అదే. ఈవెన్ మీకు తెలుసా, మేము అంటే జనరల్ గా ఎక్కడికైనా మాది కూడా కొంచెం ఆ వైపే కాబట్టి ఆ కాలేజ్ కి వెళ్ళినప్పుడు గానీ ఏదైనా ఎవరైనా కామెంట్ చేయాలని అంటే వేరే ఊరు వెళ్తే గాజువాక పిల్ల అనేవాళ్ళు. హీరోయిన్ మీరేనా? గాజువాక నుంచి ఎవరైనా అమ్మాయి వెళ్తే గాజువాక పిల్ల అనేవాళ్ళు. ఐడెంటిటీ వచ్చింది అసలు. చాలా బాగా రాశారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అండ్ మూవీ కూడా మీకు కూడా సక్సెస్. ఆ మూవీ తర్వాత గోల్డెన్ స్టెప్ బ్రేక్ వచ్చింది ఫస్ట్ అండ్ గోల్డెన్. సునీల్ గారికి కానీ నాకు కానీ అంటే నేను అప్పటికే కన్నడ, తమిళ, మలయాళము ఇవన్నీ బాగా మంచి పీక్ లో ఉన్నాను. కానీ ఈ మూవీ వచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ఇట్స్ బిగ్ బ్రేక్. నాకైతే మంచి టర్నింగ్ పాయింట్. అవును. అండ్ మ్యామ్ శివాజీ గారి ఇష్యూ ఏదైతే ఉందో, ఈ ఇష్యూకి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే ఒక 2 వర్డ్స్ అనేవి ఏవైతే బాలేవు దానికి ఆయన సారీ చెప్పారు. సినీ ఇండస్ట్రీ అంటే సినిమా తారలు, నటులను అంటూ కూడా మహిళలు అని కూడా ఆయన అన్నారు. సో అంటే మీరు ఏమంటారు? ఎందుకంటే మీరు యాజ్ ఏ పర్సనల్ గా ఒక మూవీని కూడా చేశారు మళ్ళీ అని చెప్పేసి. మళ్ళీ దానికి అనుకుంటా మీకు డాక్టరేట్, 2 స్టేట్ నంది అవార్డ్స్ నేషనల్ అవార్డు పంపించాను. సో ఆ ఫార్మట్ 2 times ఓపెన్ కాకపోవడం వల్ల నేను మిస్ అయ్యాను. బట్ స్టేట్ నంది అవార్డు వచ్చింది. కల్చర్ మీద చేశారు మీరు. సో అది వాళ్ళ కల్చర్ ని బేస్ చేసి ఇంపార్టెన్స్ ఇస్తూ మీరు చేసిన మూవీ చాలా గొప్పగా ఇదైంది ఆ మూవీ. వరల్డ్ వైజ్ మంచి పేరు వచ్చింది. సో మీరు ఏమంటారంటే ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ గురించి అండ్ ఫ్రీడమ్ గురించి ఇందులోని వాళ్ళిద్దరిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు శివాజీ గారు చేసిన వ్యాఖ్యల గురించి మీరు ఇప్పుడు కామెంట్ చెప్పండి. బట్ వాట్ ఈస్ ద ఫ్రీడమ్ అంటే ఏంటి, డ్రెస్ సెన్స్ అంటే ఏంటి, ఆడపిల్ల ఎట్లా ఉంటే బాగుంటుందని మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే యాక్చువల్లీ శివాజీ గారు ఫిల్మ్ ఇండస్ట్రీని బేస్ చేసి అందరి హీరోయిన్లకి చెప్తున్నాను, కొంచెం అమ్మా జాగ్రత్తగా ఉండండి, సామాన్లు లోపలించుకు దాచుకొని ఉండండి. అది నెక్స్ట్ సినిమా ఇండస్ట్రీలో అందరి హీరోయిన్లే, అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళందరినీ, నాట్ ఓన్లీ హీరోయిన్, అందరినీ బేస్ చేసి ఆయన చెప్పడం జరిగింది. అదైతే ఓపెన్, నేనేమి పర్సనల్ గా చెప్పక్కర్లేదు. అది ఒక్కటి, సినిమా వాళ్ళు అనేది కొన్ని బిలియన్స్ పీపుల్ కి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఒక కైండ్ ఆఫ్ కూలీలు, ఒక టాపీ మేస్త్రి అవనియండి, లేకపోతే ఒక పంట పొలంలో పనిచేసే వాళ్ళు అవనియండి, ఆ రోజు 300 400 వాట్ ఎవర్ ఎంతో కొంత కూలిస్తే ఆ టైం టు టైం ఎలాగ కష్టపడి పనిచేస్తారో, సినిమా ఇండస్ట్రీలో అయినా ఎనీ టెక్నీషియన్స్ అవనియండి, ఆర్టిస్టులు అవనియండి, ఈ 24 క్రాఫ్ట్స్ కి ఒక ప్రొడ్యూసర్ తప్ప ఎవరైనా సరే అక్కడ వెళ్ళి వాళ్ళు ఇచ్చిన, మీరు ఎంత అమౌంట్ ఇవ్వగలరు, ఎన్ని డేస్ మీకు కావాలి, మేము ఏమి చెయ్యాలని ముందే తెలుసుకొని కష్టపడి పనిచేస్తాం. ఒక కథని బట్టి, ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుందంటే నిండుగా చీర కట్టుకొని నగలు పెట్టుకొని అలా ఇలా పెట్టుకుంటాం.
ఆ సినిమాకి వెళ్తున్నాం అనగానే ఆహా మంచి చుడిదార్ చేసుకుందా అవును. లేకపోతే జీన్ వేసుకుందా Trendy గా వాళ్ళ ready అయ్యి వెళ్ళాలని. ఎస్ అలా రెడీ అయ్యి వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఆ ట్రెడిషనల్ ఒక ఇదనేది సిచ్యువేషన్ బట్టి ఉమ్, డ్రెస్సింగ్ ఉంటుంది. ఉమ్, ఇది ఎక్కడైనా మరీ యుఎస్ఏనా లేకపోతే ఇంకోటి అనేది కాదు. యుఎస్ఏలో కూడా మన తెలుగు వాళ్ళు ఎవరైతే మన ఇండియా నుంచి వెళ్ళారో వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళైనా అలానే ఉంటారు. ఎక్కడైనా డ్రెస్ సెన్స్ కంపల్సరీ ఉంటుందండి. ఉమ్, అది సిచ్యువేషన్ ని మార్చేసి ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. అమెరికాలో ఉన్న వాళ్ళు మన ఇండియన్స్ కాకుండా ఉమ్, వేరే వేరే కంట్రీస్ వాళ్ళు వీళ్ళు అంటే వాళ్ళకి ఒక క్రిస్మస్ వచ్చినా రాకపోయినా వాళ్ళు అలానే ఉంటారు. అవును. అది వాళ్ళ డ్రెస్ కోడ్ కాదు, వాళ్ళ లైఫ్ అది అంతే, లైఫ్ స్టైల్. ఇక్కడ ఏం జరిగిందంటమ్మా, ఎక్కడికో పక్కదారికి వెళ్ళిపోయింది సిచ్యువేషన్. టాపిక్ డైవర్ట్ అయిపోయింది. మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఎలా డైవర్ట్ అయిపోయిందంటే ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, శివాజీ గారు మాట్లాడింది సినిమా వాళ్ళని మాత్రమే కామెంట్ చేశారు. క్లియర్ గా మళ్ళీ మీరు పెట్టుకొని చూడండి. ఉమ్, సినిమా వాళ్ళని మాత్రమే ఇలా సామాన్లు దాచుకొని చెయ్యండి అనేది అది 100% తప్పండి. ఉమ్, సినిమా వాళ్ళని కామెంట్ చేయడం కూడా తప్పే. ఉమ్, ఎందుకంటే సినిమా వాళ్ళు అనేది వాళ్ళ పరిస్థితిని బట్టి అట్రాక్ట్ చేయాలనో లేకపోతే ఇంకోటో ఏమిటో వాళ్ళు ఆ పరిస్థితి. అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఇన్ని సినిమాలు చేసి ఇన్ని లాంగ్వేజెస్ 9 లాంగ్వేజెస్లో చేసి ఎన్నో ఆడియో ఫంక్షన్లకు వెళ్ళుంటాను, లేకపోతే సక్సెస్ మీట్కి వెళ్ళుంటాను. ఇలా అంటే అక్కడ కూర్చునే ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ నేను ఆలోచించి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఆలోచించి నా డ్రెస్సింగ్ ఉంటుంది. అవును. అమ్మో నా పేరెంట్స్ ఉన్నారు, అంటే నా బ్రదర్స్ ఉన్నారు, లేకపోతే ఇంకోటో అమ్మో మనం ఇలా వెళ్ళకూడదు, ఓకే మనము ఒక జీన్ వేసుకుందాం, లేకపోతే ఫుల్ ఇదేసి ఫ్రాక్ వేద్దాం, ఇలా ఏదో ఉంటుంది మన ఆలోచన. అందరూ అలా ఉండాలని రూల్ కూడా లేదు. నెక్స్ట్ ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇందులోకి సింగరు ఎందుకు వచ్చారో కూడా ఎవ్వడికి తెలియదు. అర్థం అసలు యాక్చువల్ గా కాంట్రవర్సీ అయ్యింది అక్కడ. అక్కడ ఆయన అన్నది కాదు అసలు. అసలు వాళ్ళ గురించి ఎక్కడ అయినా స్టేజ్ మీద శివాజీ గారు ఎక్కడ మాట్లాడలేదు. మాట్లాడకుండానే ఈ సింగరు ఎందుకు దీనిలోకి వచ్చేసారో కూడా అసలు ఇది ఎవ్వరు దీని మీద అవగాహన లేని వాళ్ళని అడిగినా చెప్తారు దీనిలోకి ఎందుకు వచ్చారు అనేది. సో ఇదే ఇప్పుడు ఆ టాపిక్. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే, సిచ్యువేషన్ ఎలా ఆడదంటే, ఇప్పుడు నేనున్నాను, నేనని కాదు చాలా మంది ఉంటారు, ఆల్మోస్ట్ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయరు. మనం సినిమా వరకు ఒక ఆడియో ఫంక్షన్కి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకున్నాం, కొందరు ఫోటోలు తీస్తారు, ఇది కామన్ మన మీడియా మిత్రులు, దాన్ని వాళ్ళు పబ్లిక్ చేసుకుంటారు. లేదా షూటింగ్ లో ఉన్నప్పుడు ఫోటోగ్రఫీని వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టడం సంథింగ్ ఏదో ఉంటుంది కాబట్టి, ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఫోటోగ్రఫీ వాళ్ళు మార్కెట్ చేస్తారు. విషయానికి వస్తే ఏమిటంటే, ఆమె చేసింది పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ లైఫ్ గా మార్చేసింది ఆమె. ఆమె చేసిన సినిమాలో క్యారెక్టర్సో లేకపోతే ఇంకోటో ఇప్పుడు ఎంతో మంది పెద్దవాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు మాట్లాడుతున్నారని అంటే, ఎస్ సినిమా వరకు నువ్వు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకో అమ్మా నువ్వు, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా మేము వెళ్ళేదే పనికి, ఆ పనిలో ఒక డైరెక్టర్ కి ఒక కుటుంబ నేపథ్యం అంటే ఒక కథ నేపథ్యం. ఇదే మళ్ళీ చెప్తున్నాను, బాహుబలిలో తమన్నాని ఎలా చూపించారు, అనుష్కని ఎలా చూపించారు రాజమౌళి గారు. ఆ కథని బట్టి తమన్నా ఒక అడవుల్లోనూ అలా ఉండే పిల్ల కాబట్టి అమ్మాయికి ఎంతవరకే డ్రెస్ వేసి వాటి కట్టారు. ఇప్పుడు నా ఓమల్లి సినిమాలో అంటే వాళ్ళ నేచర్ అంటే ఒక అడవి తల్లి ఎలాగైతే ఆడపిల్లని ఒక ఈ ప్రకృతితో పోల్చారు శివాజీ, అలాగే ఒక నేచరు ఎక్కడ ఎలా ఈ రోజుకి ఆది మానవులు ఉన్నారు, వాళ్ళ ఒంటి మీద బట్టలు కూడా ఉండవు, వాళ్ళకి అంటే క్రూర మృగాలు మన యానిమల్స్ తో పాటు పెరిగే మనుషులు వాళ్ళు అలాగే ఉంటారు. అలాగే ఏంటంటే ఆ దీన్ని బేస్ చేసి నేను ఓమల్లి సినిమాని చేయడం జరిగింది. వితౌట్ బ్లౌజ్ అంటే ఏదో మనం బ్లౌజ్ లేకుండా అందరికి చూపించాలనేది కాదు అక్కడ ఇంటెన్షన్. అలాగే ఏమిటంటే రాజమౌళి గారు అనుష్కను ఒక రాజకుమారి అంటే చక్కగా ఒక బొమ్మ ఎలా కుందన బొమ్మ ఎలా ఉంటుందో ఆ సారీ గాని లేకపోతే హాఫ్ సారీ గాని అలా, కానీ తమన్నాని ఎలా చూపించారు అలా చూపించారు. రమ్యకృష్ణ గారు ఉన్నారు ఒక మదరు,
ఆమె ఎలాంటి ఏ విధంగా ఆమెను ఆ క్యారెక్టర్ లో చూస్తే ఏ స్టెప్ మదర్ అయినా టచ్ చేసుకోవాల్సిందే. నిజమే. సో అలా ఏమిటంటే సినిమా అనేది సపరేట్. ఈమె ఏం చేసిందని అంటే మొత్తం పర్సనల్ లైఫ్ ని చాలా బోల్డ్ గా ప్రజల్లోకి తీసుకొచ్చేసింది. అవును. ఇప్పుడు ప్రజల బాధ అంతా ఏమిటి? సో ఆమెకి ఏదైనా ఇది ఉంటే 4 గోడల మధ్య చేసుకోమనండి. కానీ ఇది ఇప్పుడు ఈ రోజు పిల్లలు గాని ఇప్పుడున్న జనరేషన్ గాని ఇప్పటికే చాలా స్పీడ్ ఉంది. సో ఇది పబ్లిక్ లేకి తేవడం వల్ల అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తో చేస్తున్న రొమాన్స్ కూడా పబ్లిక్ లేకి తీసుకొచ్చేయటం వల్ల ఇది ఇప్పుడు అందరికీ భార్యాభర్తలు అనుకోకుండా యూట్యూబో లేకపోతే ఇంకోటో ట్విట్టరో ఓపెన్ చేస్తే అది మా పిల్లలు రూములోకి వెళ్ళి తలుపేసుకొని అవే చూస్తారు. అవును. వాళ్ళు ఏం చూస్తున్నారు మనకు తెలియట్లేదు, మనకు తెలియదు కదా. లోపలికి వెళ్ళిపోయి ఎంతో మంది డాక్టర్లు చెప్తున్నారు పిల్లలు ఈ విధంగా చిన్న చిన్న పిల్లలు రేపులకి ఇప్పుడు పెద్దవాళ్ళైనా ఇది కమిట్ చేయించడమే కదా. సినిమాలో ఎలాగో తప్పదు. కానీ నువ్వు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, తన భర్త ఏమనలేదు, ఏముందలే అలాగా కిడ్స్ ని పక్కన పెట్టుకొని ఇవిడి ఇలా ఉందనంటే ఆ కిడ్స్ ఏజ్ ఉన్న పిల్లలు అంటే అట్రాక్ట్ అయిపోతారు అనేదే ఇప్పుడు మాట్లాడుతున్న చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట్లాడుతున్న పాయింట్. కానీ ఇప్పుడు దీనికి నేనేమంటానంటే దానికి సెన్సార్ లేదు. సినిమా అనే దానికి ఏమైందంటే ప్రాబ్లం అదే, అసలు సినిమా అనే దానికి సెన్సార్ ఉంది. మనం ఏ విధంగా డైరెక్టర్ గారు తీసినా ఇది ప్రజల్లోకి వెళ్ళకూడదు అనేది ఒక సెన్సార్ బోర్డు అనేది గవర్నమెంట్ పెట్టింది.